everyone, good evening. So ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది అండ్ కేక్ కటింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ముందు మామూలుగా క్యాజువల్గా కేక్ కటింగ్ చేసేసాం. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఎంగేజ్మెంట్ డే సెలబ్రేషన్. సో మేము ఎంగేజ్మెంట్ డే స్కిప్ చేసేద్దామన్నా పిల్లలు స్కిప్ చేయలేదు. దగ్గర 10 రోజుల నుంచి ఎంగేజ్మెంట్ డే వస్తుంది అడవిడి ఎక్కడికి వెళ్దాం అన్నారు. ప్లస్ ఎక్కువ శాతం మేము సెలబ్రేట్ చేసేది యానివర్సరీస్ అవి కదా. ఎంగేజ్మెంట్ డే జస్ట్ జనరల్గా కేక్ కటింగ్ అది చేస్తాం. బట్ వీళ్ళకి ఎక్సైట్మెంట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఎందుకు డిసప్పాయింట్ చేయాలి అనేసి బయలుదేరాం అనమాట ఫైనల్గా. సో ఇది సంగతి. ఆదిత్య ఇక్కడ ఉన్నాడు. స్నాక్స్ కొంచెం తినేసి ఉన్నాం. సో పెద్ద ఆకలి కూడా లేదు. ఇంకా నైట్ టైం అయితే చాలా తక్కువే తీసుకుంటాం డైట్. ఫ్రూట్స్ ఇంకా ఎగ్స్ అవన్నీ తీసుకుంటాం కాబట్టి అంత హెవీ తీసుకోదలుచుకోలేదు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత చీట్ అయిపోవచ్చేమో తెలియదు. కానీ ఎక్కడికి నాను మళ్ళీ మనం కూడా కదా కే హోటల్కి వెళ్ళాం. మనం ఇద్దరం వెళ్ళాం. కే హోటల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అదే కదా మీరు చెప్పడం. మినర్వా ఫుడ్ బాగుంటలేదు నాన్న. అక్కడ కేలో అయితే బాగానే ఉంది ఫుడ్. సరే, లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళారు. సో అది ఆ వీడియో మీరు చూసే ఉంటారు. సో మళ్ళీ ఇప్పుడు విత్ ఫ్యామిలీ కే హోటల్కి అనమాట ఫర్ ఎంగేజ్మెంట్ డే సెలబ్రేషన్. బైక్ మీద ల్యాబ్రానేనా? అది కూడా ఎంజాయ్ చేసేస్తే కాదు. ఇలా డాగ్స్ కూడా ఒకసారి బైక్ మీద ఇలా అలవాటు పడిపోతే ఇంకా వెళ్ళలేమో ఒంటరిగా. సో వేడి అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇంటి నుంచి బయటికి రావాలనిపించట్లేదు. సో అలా హీట్కి ఏమంటారు హ్యూమిడిటీ ఎక్కువైపోయి అసలు ఇరిటేటింగ్గా ఉందన్నమాట క్లైమేట్ అయితే చాలా. అందుకని అంత జీల్ కూడా చూపించలేదు ఎక్కడికి వెళ్ళడానికి. సో అభిషేక్ చలేస్తుందనేసి నా కుర్తా ఇది చాలా అంబ్రెలా అంటే చాలా పెద్దది. అదే వీడికి కప్పేసాను రోజు. చలేసేస్తుందంట. ఆదిత్య చేసే మహాకార్యాలు ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ స్ట్రా ఉంటే అన్ని జాయిన్ చేసి ఇంత పెద్ద స్ట్రా చేసేసాడు. తిని ఆపు ఆపు ఆపు. ఇదిగో నేను తీసుకురా. అవుతుందా? వచ్చిందా? నేను కూడా నేను కాదు ఆడ ఎందుకు చేశాడైనా తిట్టేసి అందరు తాగేసి అయిపోయింది. మళ్ళీ చాలా పడిపోతుంది.
ఫైనలీ ఫింగర్ బౌల్స్ వచ్చేసి కడిగేసుకున్నాం. లెట్స్ టేక్ ద రివ్యూ. హౌ ఇస్ ద ఫుడ్? నాను అండ్ ఆదిత్య, ఎలా ఉందిరా ఫుడ్? చాలా ఫ్రైడ్ రైస్ అంటే నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్. దాని కింద సెకండ్ ప్లేట్. మీకు ఎలా ఉన్నాను? అది చపాతీ తిన్నారుగా. టేస్ట్ చేసారు కదా. మేము చపాతీ తిన్నాం కానీ కొంచెం ఒక్కొక్క స్పూన్ కర్రీ కుర్మా కర్రీ, ఆలు కుర్మా కర్రీ. యాక్చువల్లీ ఫస్ట్ చపాతీ తినకుండా చాయ్ గోస్ టేస్ట్ చేసాం అనుకో, చపాతీ తినబోదు కాదు అప్పుడు. తినబోదు కదా, ఆగదు కూడా. ఏట్లన్నీ ఎత్తివేయబడతాయి. సో హియర్ ఇస్ ద బిల్. ఈరోజు ఇంత లిమిటెడ్ ఆర్డర్ చేసాం. సో ఎంత అయింది దీనికి అమౌంట్? చెస్ ఎక్కడుంది? డోర్ తీ. ఏంటిది? తడుగుడు పెట్టడమా ఇది? షైనింగా? ఏమంటారు దీన్ని? నోబ్లర్. ఫైనలీ ఎంగేజ్మెంట్ డిన్నర్ సెలబ్రేషన్ అయిపోయింది. అంటే ఎంగేజ్మెంట్లో డిన్నరే సెలబ్రేట్ చేయాలని కాదు కానీ ఎంగేజ్మెంట్ రోజున డిన్నర్కి వచ్చాం, అది అయిపోయింది. సో ఫుడ్ వాజ్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్. ఈ మధ్య మేము రెగ్యులర్గా కే హోటల్కి వస్తున్నాం, అంతకుముందు వేరే దానికి వెళ్ళేవాళ్ళం. సో ఫుడ్ ఎక్కడ బాగుంటే ఇంకా కన్సిస్టెంట్గా అటు వెళ్ళిపోతూ ఉంటాం. ఆ ఫుడ్ అయిపోయిన తర్వాత ఆదిత్య అంటున్నాడు సన్ రూఫ్ ఎక్కుతాను అనేసి. సో యాక్చువల్లీ మేము ఈరోజు మా డస్టర్ కార్లో వచ్చాము. అది షోరూమ్కి వెళ్ళి ఉంది. ఏదైతే ఎలక్ట్రిక్ కార్ ఉంది దానికి ఏదైతే సన్ రూఫ్ ఉంది కదా, అది షోరూమ్కి వెళ్ళి ఉంది. సో గుర్తులేదు ఆదిత్యకి ముందు. ఎక్కరా సన్ రూఫ్ ఎక్కరా, ప్లీజ్ ఎక్కరా, ఎక్కువ కట్ చేయండి అంట. అభిషేక్ ముందు కూర్చున్నాడు, కట్ చేయండి అంటున్నాడు. సో ఇదిగో ఇది హయాత్ ప్యాలెస్ వెళ్తుంది. సో విజయవాడలో మేము ఎక్కడైతే ఉంటామో అక్కడి నుంచి అన్ని ప్లేసెస్ కూడా చాలా రీచబుల్గా ఉంటాయి. ఏ దానికైనా 5 to 10 minutes. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏదన్నా షాపింగ్ చేయాలన్నా, రెస్టారెంట్స్కి వెళ్ళాలన్నా, ఫన్ ప్లేసెస్కి వెళ్ళాలన్నా పెద్ద దూరం ఉండదు, అంత రీచ్లోనే ఉంటుంది. ఎందుకంటే సిటీ చిన్న సిటీ, ఇంకా అన్ని రీచ్లో ఉంటాయి. అదే హైదరాబాద్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక రోజంతా పట్టేస్తుంది. జర్నీకి 1-2 hours అలా పట్టేస్తూ ఉంటుంది. సో అది ఒక ప్లస్ అనిపిస్తుంది ఇక్కడ. సో దాట్స్ అవర్ ఎంగేజ్మెంట్ డే సెలబ్రేషన్. స్మాల్ సెలబ్రేషన్, టైనీ. సో మీకు నచ్చుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో వీడియోతో మీ అందరికీ కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్ బాయ్.